భగవాన్ శ్రీ శ్రీ శ్రీబాలయోగేశ్వర తీర్థ మహోత్సవములు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో వెలసియున్న భగవాన్ శ్రీ 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 బాలయోగీశ్వర తీర్థము శివరాత్రి పురస్కరించుకొని మరునాడు అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులు తెల్లవారుజాము నుండి క్యూ లైన్లో వేచి ఉండి వేలాది మంది భక్తులు పెద్ద బాలయోగేశ్వర స్వామి చిన్న బాలాగేశ్వర స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. అలాగే ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. मेन रोड पड़ेगा और सब का నేను ఈ ఆశ్రమానికి 1978 సంవత్సరంలో వచ్చాను. నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న సమయంలో 78లో ఆశ్రమానికి వచ్చి స్వామివారిని దర్శించాము. అది ఏ మంచి ముహూర్తాన్ని స్వామివారిని దర్శించగలిగాము. ఆనాటి నుంచే ఈయన నాకు దివ్యమూర్తి అనేటువంటి భావం నాకు కలిగింది. 79వ సంవత్సరం నుంచి ఇక్కడ అన్నసంతర్పణ ఇక్కడ వచ్చేవాళ్ళ భక్తులందరూ కూడా భోజనానికి ఇబ్బంది పడుతున్నారు. చాలా బాధపడుతున్నటువంటి విషయాన్ని మేము గమనించి ఇక్కడ సంతర్పణ చేయాలి అనేటువంటి భావం మాకు కలిగింది. నేను ఆ సమయంలో భద్రాచలంలో పనిచేస్తున్నాను. భద్రాచలంలో మా ఫ్రెండ్ రామారెడ్డి గారు ఉంటే ఆయన నేను కలిసి భద్రాద్రి రామాలయం ఆఫీసులో దేవస్థానంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. స్వామివారి సన్నిధిలో నిరతాన్నదానం చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని 1979లో ప్రారంభం చేశామండి. 1979లో ఆనాడు ఏ కమ్యూనికేషన్ లేదు, ఏ టెక్నాలజీ లేదు. అప్పుడు ఈ మొట్టమొదట ఈ కొబ్బరి చెట్టు కిందనే ఈ యొక్క సంతర్పణ ప్రారంభం చేశాం. అది దినదినాభివృద్ధి చెందుతూ ఈనాడు ఇంతింతాయి వటవృంత అయినట్టుగా వటవృక్షంతగా పెరిగి ఇప్పుడు 72 గంటలు నిర్విరామంగా 3 రోజులు శివరాత్రి ముందు రోజు, శివరాత్రి రోజు, స్వామివారి దర్శనం రోజు 3 రోజులు కూడా నిర్విరామంగా కంటిన్యూస్గా నిరంతర అన్నసంతర్పణ కార్యక్రమం పరమాత్మ మా చేత ఏర్పాటు చేయించాడండి. స్వామివారు కూడా మాకు ఈ కార్యక్రమానికి రామదండ అని పేరు పెట్టాడు మమ్మల్ని. మాకు మొట్టమొదటి బయట అన్నసంతర్పణ చేస్తూ మేము ఇబ్బంది పడుతున్న సమయంలో స్వామివారు దర్శనం అయి పూర్తయిన తర్వాత 1981వ సంవత్సరంలో దర్శనం పూర్తయి గుళ్ళోకి వెళ్ళిపోయిన తర్వాత టాకింగ్ మెంబర్స్ తోటి తెలిసి భద్రాచలం నుంచి రామదండు అనేటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు సంతర్పణ చేస్తున్నారు. ఖమ్మం డిస్ట్రిక్ట్ మధ్యన మేము 1979 నుంచి కూడా ముమ్మిడివరం పెద్దబాలయ్య స్వామి చిన్నబాలయ్య స్వామి ఆశ్రమానికి వస్తూ ఉన్నాం. ఇక్కడ రామదండు పేరుతోటి మా మామయ్య గారు రామలింగారెడ్డి గారు మరియు అన్నదానం చేస్తున్నాం. అక్కడి నుంచి కూడా మరి ప్రతి సంవత్సరం కూడా మాకు ఇక్కడ సహకరిస్తున్నటువంటి సుబ్బారావు గారు కానీ వారి కుటుంబ సభ్యులు ఇతరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఎవరిని ఇక్కడ చందాలు అడగటం కానీ ఎవరు ఇచ్చినా కూడా ఇచ్చిన దాంతో లేదనకుండా అందరం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ మరియు డిన్నర్ వరకు కూడా